సుబ్బారావు గారు, నేను ఒక చిన్న పని మీద ఆగిపోయానండి. ఆగిపోయారా? అంటే ఏంటి? మీరు ఇల్లు చూసుకోవడానికి రావట్లేదా? వస్తాను సుబ్బారావు గారు, తప్పకుండా వస్తాను. నాకు కొంచెం టైం పడుతుంది. నేనే మీకు ఫోన్ చేస్తాను, ఏమనుకోకండి. మీ ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను సార్. మీరు త్వరగా కాల్ చేయండి సార్. మీరు ముందే చెప్పుంటే ఇంత దూరం వచ్చేవాడిని కాదు కదా సార్. సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏంటో వస్తామంటారు రారు. రా కృష్ణ, కూర్చో. మాధవ్, మీ అన్నయ్యని బయటికి వెళ్లకుండా ఆపావు కదా? ఆపాను సుహాసిని గారు. థ్యాంక్స్ మాధవ్. పాపకేమైంది? జ్వరం వచ్చినట్టుంది. అయ్యో, ఉండండి, నేను థర్మోమీటర్ తీసుకొస్తాను. కృష్ణ, ఒంట్లో ఇంత బాగాలేకపోతే కనీసం బాగాలేదని చెప్పొచ్చు కదా. ఇదిగోండి. టూ ఫీవర్ ఉంది. సరే, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం, పదండి. రామ్మా. ఒక్క నిమిషం ఆగండి. ఒంటి మీద ఏంటి చిన్న చిన్న గుల్లలా ఉన్నాయి? ఇది చూస్తుంటే పాపకి అమ్మవారి పోసినట్లుంది. తెలిసి తెలియకుండా మనం అలా అనుకుంటే ఎలా? ఒకసారి అత్తయ్య గారిని పిలుద్దాం, పెద్దవాళ్ళైతే కరెక్ట్గా చెప్తారు. భయపడకు కృష్ణ, నీకేం కాదులే. నాన్నమ్మ వచ్చి చూస్తుంది కదా. నేనేమీ భయపడట్లేదు. ఇందాక నాన్న వాళ్ళు ఆడుతున్న ఆటను చూస్తేనే నాకు భయం వేసింది. ఆట అంటే ఇందాక అన్నయ్య నేను కార్ ఆట ఆడుకున్నాం, దాని గురించే చెప్తుంది. నిజంగా మీరు ఆట ఆడుకున్నారా లేదా గొడవ పడ్డారా? చచా, అన్నదమ్ములు ఎక్కడైనా గొడవ పడతారా చెప్పు? ఆయన మా అన్నయ్య కదా, మా గొడవలే ఉండవమ్మా. అప్పుడప్పుడు సరదాగా అలా ఆడుకుంటూ ఉంటాం. ఏమో, నాకైతే ఎంత భయం వేసిందో. మేము ఎప్పుడైనా అలా ఆట ఆడుకుంటే చూసి భయపడకు. మేము అప్పుడప్పుడు ఆడుకుంటున్నట్లు, అప్పుడప్పుడు కొట్టుకుంటున్నట్లు రకరకాల ఆటలు ఆడుకుంటూ ఉంటాం. అవన్నీ నువ్వు చూసి భయపడితే ఎలా? మీ ఫ్రెండ్స్తో నువ్వు ఆడుకుంటూ ఉంటావు కదా, అలాగే మేము కూడా ఆడుకుంటూ ఉంటాం. కాకపోతే పెద్దవాళ్ళం కదా, నువ్వు చిన్నపిల్లవి, నీకు నిజంగా గొడవ పడినట్టు అనిపించింది. అవును కృష్ణ, వాళ్ళిద్దరు ఎందుకు గొడవ పడతారు? ఏదో సరదాగా ఆడుకుని ఉంటారు. అది చూసి నువ్వు గొడవ పడ్డారనుకున్నావు. భూమి ఏంటి ఇంకా రాలేదు? ఈ నెంబర్ ఎవరిదై ఉంటుంది? బ్రోకర్ సుబ్బారావు హౌస్. హౌస్ బ్రోకర్ సుబ్బారావా? ఇప్పుడు ఈయనకి హౌస్ బ్రోకర్తో పని వచ్చింది. ఉండటానికి మాకిల్లుంది. కొత్తిల్లు కొనటానికి ఇప్పుడంత డబ్బు లేదు. కానీ హౌస్ బ్రోకర్తో ఈయనెందుకు మాట్లాడుతున్నాడు? ఏదో తేడాగా ఉంది. అదేంటో తెలుసుకోవాలి. హలో, హౌస్ బ్రోకర్ సుబ్బారావు గారా అండి మాట్లాడేది? అవునమ్మా, మీరెవరు? నేను మీ నెంబర్ ఒక చోట చూశానండి. హౌస్ బ్రోకర్ అని ఉంటే మీకు కాల్ చేశాను. మీరు కొత్తిల్లు చూపిస్తారా? లేదమ్మా, నేను రెంట్కి ఇల్లు చూపిస్తాను. సింగిల్ బెడ్రూము, డబుల్ బెడ్రూము, త్రిబుల్ బెడ్రూము, విల్లాలు, అలాగే వ్యాపారం పెట్టుకోవడానికి షాపులు, ఇట్లాంటివన్నీ చూపిస్తానమ్మా.
కమిషన్ అయితేనే అమ్మా, ఫ్రీగా అయితే కాదు. రెంట్ను బట్టి కమిషన్ ఉంటుంది. మీకు ఏ ఇల్లు కావాలమ్మా? డబుల్ బెడ్రూమా, త్రిబుల్ బెడ్రూమా? మిమ్మల్ని అడుగుతుంది. మీకు ఏ ఇల్లు కావాలి? ఆ, సుబ్బారావు గారు, నేను కొత్తిల్లు చూపించే బ్రోకర్ అనుకొని మీకు కాల్ చేశానండి. అద్దిల్లైతే మాకేం అవసరం లేదు. అలాగేనమ్మా. అద్దెల్లు కావాలంటే మాత్రం నాకు ఫోన్ చేయండి. ఆ, సరే సరే, తప్పకుండా చేస్తాను. ఉమ్. బావకిప్పుడు రెంటికిల్లు చూపించే మనిషితో పని ఉంది. ఎవరి కోసం ఇల్లు చూస్తున్నాడు? ఎందుకు చూస్తున్నాడు? ఎక్కడో తేడా కొడుతోంది. బావని ఫాలో అయితే అసలేం జరుగుతుందో తెలుసుకోవచ్చు. ఒంటి మీద చిన్న చిన్న గుల్లలు కనిపిస్తున్నాయి అత్తయ్య, ఒకసారి చూడండి. భూమి, అమ్మవారు పోసినట్టుంది. అమ్మవారు పోసిందా? మరిప్పుడు ఎలా అండి? ఏం చేయాలో మాకెవరికి తెలియదు కదా. ఎందుకమ్మా అంత కంగారు పడతావు? మా రోజుల్లో ఉంటే గుడికి తీసుకెళ్లి పడుకోబెట్టేవాళ్ళం, తొందరగా తగ్గిపోయేది. ఇప్పటి వాళ్ళంటే హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటారు. మీకెలా బాగుంటుందనిపిస్తే అలా చేయండి. లేదులే అత్తయ్య, ఇలాంటి విషయాల్లో పాత పద్ధతులే మంచిది. గుడికే తీసుకుని వెళ్దాం. ఎందుకు భూమి, హాస్పిటల్కి తీసుకెళ్దాంలే. ఒరేయ్, ఈ హాస్పిటల్స్ అవేవీ లేని రోజుల్లో అమ్మవారు పోసింది అంటే గుడికి తీసుకెళ్లి వేపాకుల మీద పడుకోబెట్టి అమ్మవారికి మొక్కుకునేవాళ్ళంరా. వెంటనే తగ్గిపోయేది కూడా. అవును మాధవ్, నాకు తెలిసి చాలా మంది ఇంట్లోనే వేపాకులు వేసి పడుకోబెడుతూ ఉంటారు. ఎవరో కొంతమంది మాత్రమే హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. అక్కడికి వెళ్ళినా కూడా యాంటీబయాటిక్ మందులే ఇస్తారు కదా, కానీ వేపాకుల మీద పడుకోబెట్టి వేప పసరు పూస్తేనే త్వరగా తగ్గిపోతుంది అంటారు.